నీ ప్రవర్తన ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. స్తోత్రం చెప్దాం. ఈరోజు కొంతమంది వ్యక్తుల గురించి మీరు చెప్తాను చూసారా? ఆ వ్యక్తులు తన ప్రవర్తనని అదుపులో పెట్టుకున్నారు. ఈ లోకంలో ప్రతి సంవత్సరం నిన్ను అనేకమైనవి ప్రేరేపిస్తలేదా? ఎంతమంది ప్రేరేపిస్తుల్లో చేతులెత్తగలరా? ప్రేరేపిస్తున్నాయి అన్నవారు చేతికెత్తగలరా? నన్ను ప్రేరేపిస్తున్నాయి ఈ లోకాశలని ఎంతమంది ఉన్నారు? లేరా? ఒక్కరు కూడా లేరా? ఈ సంవత్సరం ప్రతి ఒక్కరిని ఈ లోకంలో ఉన్న ఆశలు, ఈ లోకంలో ఉన్న భోగెచ్చులు, ఈ లోకంలో ఉన్న ధనం, ఈ లోకంలో ఏదైనా ప్రేరేపిస్తాయి. కాబట్టి ఈ సంవత్సరం మన వాక్యం ద్వారా మనం దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. ఆదికాండము 39వ అధ్యాయము 7 నుంచి 10 వచనాలు ధ్యానిద్దాం. ఆదికాండం 39వ అధ్యాయము 7వ వచనం నుంచి. అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించమని చెప్పాను. గొప్పగా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నీవు అతని భార్య వైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేనెట్లా అంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను. కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. కొట్టు చెప్పలేట దేవుడు. కాబట్టి ప్రియ సోదరుడా చాలా శ్రద్ధగా వినండి. ఈరోజు ఏంటంటే ప్రియ సోదరుడా, మనుషులు అలవాట్లకి లొంగకూడదు. అవునా కదా? కొన్ని అలవాట్లకి ఏం చేయాలి? నాకంతా మేలు జరుగుతుంది కాబట్టి నువ్వు ఇక్కడి నుంచి నేను బానిసగా విడిపిస్తున్నాను. నువ్వేం చేయాలంటే ఇక్కడి నుంచి నా ఇంటి మీద నీకు అధికారం ఇస్తా, నా ఇల్లును చూసుకోవాలన్నాడు. హల్లెలూయా. ఏమని చెప్పాడు? నా ఇంటి మీద ఉన్నంత అధికారం నీకు ఇస్తా, నా ఇంటి మీద అధికారం మొత్తం ఇస్తా, వచ్చేయి. ఎందుకంటే నువ్వు వచ్చిన కాంచి నా పనులు సక్రమంగా జరుగుతున్నాయి, నువ్వు వచ్చిన కాంచి నాకెంతో మేలు కలుగుతుందంట అని చూసాడా. అక్కడ యోసేపుని బానిసత్వం నుంచి తీసి తన ఇంటి మీద ఒక అధికారిగా నియమించాడు. ఎవరో? పోతీఫర్ నియమించాడు. చూసాడా, నియమించాక ఏం జరిగిందంటే, అటు తర్వాత తన యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి. హల్లెలూయా. చూడండి చూడా, ఇక్కడ తన యజమానుని భార్య అంట. పోతీఫర్ తీసుకొచ్చాడు కమ్మా. పోతీఫర్ ఏం చేసి తీసుకొస్తే ఏం చేసింది? ఈ కుర్రోడైన యోసేపు చాలా సుందరవతుడమ్మా, చాలా అందగాడు, సౌందర్యవతుడు, చాలా బలం కలిగి ఉండేవాడు. ఈ బలం కలిగి ఉన్న ఈ సౌందర్యవతుడైన యోసేపు మీద తన యజమానుని యొక్క భార్య ఏం వేసింది? కన్ను వేసిందమ్మా. ఎవరి మీద? యోసేపు మీద కన్ను వేసి ఏం చేస్తుందంటే అమ్మా, తనతో శయనించమని చెప్తుంది. హల్లెలూయా. ఏమని చెప్తుందంటే అతని మీద కన్ను వేసింది. ఏం చేసింది? యోసేపుతో తనతో శయనించు అంటుంది. శయనించంటే చూసాడా, నాతో నువ్వు వ్యభిచరించు అని చూసాడా ఆ యోసేపుని అడుగుతూ ఉంటుంది. ఎవరో? పోతీఫర్ భార్య. చాలా జాతకాలు చూసాడా.
పోతీఫరు భార్య ఇలా అడుగుతుంటే అయితే అతడు ఒప్పగా ఒప్పుకోలేదమ్మా. అసలు ఒప్పుకోవట్లేదు ప్రిసోసుడా. చూడండి అదేం చేస్తున్నాడు, ఒప్పుకోవట్లేదు. అలా ఎందుకు ఒప్పుకోవట్లేదు ప్రిసోసుడా అంటే ధ్యానించండి. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించును కదా. నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు. ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడును లేడు. హల్లెలూయా హల్లెలూయా. ప్రిసోసుడా నమ్మకంగా పోతీఫరు ఏం చేశాడంటే యోసేపుని తన ఇంటికి తీసుకొచ్చుకున్నాడు. తన ఇంటి మీద అధికారిగా తను నియమించుకున్న కొన్ని రోజులకి ఏమైందంటే ప్రిసోసుడా తన యజమానుని భార్య ఏం చేసిందంటే యోసేపు మీద కన్ను వేసింది. యోసేపు నాతో శయనించు, యోసేపు నాతో ఉండు, యోసేపు మనం జీవిద్దాం యోసేపు అని ప్రిసోసుడు అన్నట్టే యోసేపు మాత్రం ఒప్పుకుంటా కొట్టు చెప్పలేదుగా. ఒప్పలేదు. నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా అనిపిస్తాడా. తన యజమానుడు ఏం చేశాడు, ఈ పోతీఫరు ఏం చేశాడు, తనకు కలిగినంతా ఇచ్చాడంట. తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించాడు. ఎవరు చెప్తున్నాడు, పోతీఫరు భార్యతో చెప్తున్నాడు. నేను ఒప్పుకోనమ్మా, ఎందుకంటే నా యజమానుడు తనకున్నదంతయు నా చేతికి అప్పగించాడు. నా వశమున తన ఇంటిలో ఏమి ఉందో అతను తెలియదు. అవునా ప్రిసోసుడా? ఈరోజు ప్రిసోసుడా తన ఇంట్లో ఏముందో అతను తెలియదంట. ఎవరికి? పోతీఫరుకి తెలియదు. ఈ ఇంట్లో నాకంటే పైవాడును ఎవడును లేడు. హల్లెలూయా హల్లెలూయా. జాగ్రత్తగా ఆలోచించిన ప్రిసోసుడా, ఈ లోకంలో నువ్వు ఒక యజమానుని బట్టి నువ్వు ఉంటావు, నమ్మకంగా ఉంటావు. అవునా కదా? నమ్మకంగా చాలా జాగ్రత్తగా అనిపిస్తాడు. ఈ ఊర్లో కానీ ఎక్కడైనా కానీ ఏ ప్రదేశంలో కానీ ఒకరి దగ్గర నువ్వు నమ్మకంగా ఉంటావు. నమ్మకంగా ఉన్నాం, నీ మీదే అన్నీ వేసి వెళ్ళిపోయాడు, ఇంక నువ్వే చూసుకుంటావు అని వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రిసోసుడా అప్పుడు అతనికి నువ్వు ద్రోహం చేయొచ్చా? నీవే నమ్మకంగా ఉన్నాడు, పొలం నీకు ఇచ్చేసాడు, మొత్తం అన్ని ఇచ్చేసాడు, ఏది వెళ్ళాలన్నా అధికారం నీ దగ్గర ఉంది, నువ్వు సంతకం పెడితేనే ఏదైనా బయటికి వెళ్తే. హల్లెలూయా. ఈ రోజు కూడా ప్రిసోసుడా ఈ యొక్క యోసేపు చాలా నమ్మకంగా ఉండేవాడు, ఎంతో యెహోవాను అంటుకట్టుకుని ఉండేవాడు. ఈ వ్యక్తి మీద ప్రిసోసుడా పోతీఫరు భార్య కన్ను వేసి తను శయనించమంది. కానీ అతను అన్నాడు, అమ్మ వద్దు, నేను ఒప్పుకోనమ్మా, ఎందుకంటే నా యజమానుడు తనకు కలిగినదంతా నా చేతికి అప్పగించాడు. అసలు ఇంట్లో ఏముంటుందో కూడా అతను తెలియదు. ఇంట్లో నాకంటే పైవాడు ఎవడూ లేడు, నేనే ఇక ఇంటికి అని ప్రిసోసుడా అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? పోతీఫరు భార్యతో చెప్పాడు. అమ్మా వద్దమ్మా, ఎందుకంటే నా యజమానుడు తనకున్నదంతా నా చేతికి అప్పగించాడమ్మా. నా యజమానుడికి ఇంట్లో ఏముందో కూడా ఎక్కడుందో కూడా తెలియదమ్మా. ఇంట్లో నాకంటే పైవాడు ఎవడు లేడు, అంత అధికారం నాకు పోతీఫరు ఇచ్చాడు. కొట్టు చెప్పలేట్టుగా. తర్వాత ధ్యానించిన ప్రిసోసుడా 9వ వచనం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. హల్లెలూయా. మళ్ళీ ఏమన్నా ప్రిసోసుడా, నువ్వు అతని భార్యవమ్మా, నిన్ను తప్పించి మరి దేని నాకు అప్పగింప ఉండలేదు. హల్లెలూయా. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందని యజమానుని భార్యతో చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంత ఏమని చెప్తున్నాడు ప్రిసోసుడా, ఇంత దుష్కారం నేను ఎక్కడ చేయను, ఇంత పాపం నేను ఎలా కట్టుకోను, నా దేవుడికి ఎంత పాపం కోపం ఎంత ఎలా పుట్టించడని యజమానుడి భార్యతో చెప్తున్నాడు. యజమానుడి భార్యతో చెప్తూ ప్రిసోసుడా ఆ దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను గాని అతడు ఆమెతో సైనించుటకైనను ఆమెతో ఉండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. కొట్టు చెప్పలేట్టుగా. చూడండి ప్రిసోసుడా, మనుషులు కొన్ని యొక్క సందర్భాలకు లొంగిపోతారు, కొన్ని ఆశలు లొంగిపోతా ఉంటారు.
కొన్ని అలవాట్లు లొంగిపోతూ ఉంటారు. ఈరోజు చూడండి ప్రిసోసుడా, యోసేపు కూడా లొంగిపోయాడా? లొంగలేదమ్మా, పారిపోయాడు కొట్టు చెప్పలేట్టుగా. ఎందుకంటే ప్రిసోసుడా, నమ్మకమైన వాడు యోసేపు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. యథార్థవంతుడు యోసేపు. దేవుని మీద ఆయనకి ఎంతో శ్రద్ధ కలిగిన వాడు యోసేపు. అతను దేవునితోనే ఉండేవాడు, దేవునితో ఉండేవాడు. ఎప్పుడు దేవునికి విరోధిగా ఎప్పుడు ఉన్నాడమ్మా. హల్లెలూయా. దేవుని ప్రేమిస్తాడు. ఈరోజు ప్రిసోసుడు యోసేపు